కాదు, మోటార్ ఆన్ చేయడం మీద ఆన్ చేసావు, మరి ఆపడం కూడా తెలియాలి కదా. చూడు నీ వల్ల ఎంత వాటర్ వేస్ట్ అయిందో. కాదు, దేనికో ఏవేవో తయారు చేస్తుంటావు, దీనికోసం ఏదైనా ఒకటి తయారు చేయొచ్చు కదా. కొద్దిగా యూజ్ అయిన ఏదైనా తయారు చేయరా, కొద్దిగా బుర్ర పెట్టి వాడు. సరేరా బాబు, మరీ అంత గ్లాస్ పెక్కు. ఏదో పొరపాటున మోటార్ ఆన్ చేసి అయితే మర్చిపోయా, బట్ చాలా వాటర్ వేస్ట్ అయింది. బట్ నువ్వు చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది. ఇటువంటి యూస్ఫుల్ గ్యాజెట్స్ని తయారు చేసినట్లయితే మనకి ఎంత యూజ్ అవుద్ది అండ్ చూసే ఆడియన్స్కి కూడా చాలా యూజ్ అవుద్ది. అందుకే ఈ వీడియోలో డిసైడ్ అయ్యా ఒక వాటర్ లెవెల్ ఇండికేటర్ని తయారు చేద్దామని. అండ్ ఎప్పట్లానే మన వీడియోస్లో డీటెయిల్గా దీన్ని ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో సెట్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి నేను 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఈ మధ్యన లైక్ టార్గెట్ని ఎవరో కంప్లీట్ చేయట్లే. ప్లీజ్ ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలో ఈ యూస్ఫుల్ గ్యాడ్జెట్ని అయితే తయారు చేసేద్దాం. ఫస్ట్ ఒక 3 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ 5mm LEDస్ని అయితే తీసుకున్నా. అండ్ దీంతో పాటు ఒక 4 పీసెస్ ఆఫ్ BC547 ట్రాన్సిస్టర్స్ని కూడా, అండ్ ఇంకొక 4 పీసెస్ ఆఫ్ 220 ohm రెసిస్టర్స్ని. అండ్ వీటన్నిటిని మనం ప్రాపర్గా సాల్డరింగ్ చేయడానికి కొన్ని కాపర్ వైర్స్ని అయితే తీసుకున్నా. వీటిపై ఇన్సులేషన్ అయితే రిమూవ్ చేసా. అండ్ ఇప్పుడు ఆ ట్రాన్సిస్టర్స్ని తీసుకొని వాటి లెగ్స్ని మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా బెండ్ చేసుకోండి. మనకి సాల్డరింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా ఆ మిగిలిన 3 ట్రాన్సిస్టర్ లెగ్స్ ని కూడా బెండ్ చేయండి. అండ్ ఇప్పుడు ఆ 4 ట్రాన్సిస్టర్స్ లో థర్డ్ లెగ్ ని సింపుల్ గా ఒక కాపర్ వైర్ కి అయితే సాల్డరింగ్ చేసుకోండి. మీకు స్క్రీన్ పై డీటెయిల్ గా ఉంటది. అండ్ ఇప్పుడు ఆ ట్రాన్సిస్టర్ ఫస్ట్ లెగ్ కి ఆ రెసిస్టర్ని అయితే సాల్డరింగ్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా ఆ 4 ట్రాన్సిస్టర్స్ కి ఒక్కొక్క రెసిస్టర్ని అయితే సాల్డరింగ్ చేయండి. అండ్ ఇప్పుడు LEDస్ని తీసుకొని వాటిలో నెగిటివ్స్ని ఆ రెసిస్టర్కి అయితే సాల్డరింగ్ చేసుకోండి. మీకు స్క్రీన్ పై మొత్తం డీటెయిల్గా కనిపిస్తుంటుంది. ఈ గ్యాప్లో వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీరు ఇప్పుడు కూడా స్క్రీన్ పై డీటెయిల్గా చూడొచ్చు. మీకు ఫర్దర్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి. అండ్ ఇప్పుడు LEDస్లో ఆ 4 పాజిటివ్స్ని సింపుల్గా ఒక కాపర్ వైర్ని యూజ్ చేసి కామన్ చేసేసుకోండి. సర్క్యూట్లో చిన్న మార్పు, నేను అక్కడ ఫస్ట్ LEDని రిమూవ్ చేసి అక్కడ డైరెక్ట్ చేసేసా. మీరు స్క్రీన్ పై చూడొచ్చు, ఏమనుకోకండి. అండ్ దెన్ ఒక 12 volt బజర్ని అయితే తీసుకున్నా. మీరు దీని ప్లేస్లో 5 volt బజర్ని కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఆ బజర్లో పాజిటివ్ని ఆ LEDస్ పాజిటివ్స్ దగ్గర అయితే సాల్డరింగ్ చేసా. అండ్ నెగిటివ్ని ఆ ట్రాన్సిస్టర్లో ఫస్ట్ పిన్కి సాల్డరింగ్ చేసా. మీకు ఈ సర్క్యూట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ సర్క్యూట్ మొత్తాన్ని పవరప్ చేయడానికి ఒక 18650 బ్యాటరీ సెల్ని యూజ్ చేస్తున్నా. అండ్ ఈ బ్యాటరీ సెల్ని ఛార్జ్ చేయడానికి ఒక TP5406 ఛార్జింగ్ మాడ్యూల్ని కూడా యూజ్ చేస్తున్నా. బ్యాటరీ టెర్మినల్స్ వచ్చేసి సింపుల్గా ఆ ఛార్జింగ్ మాడ్యూల్లో ఇన్పుట్ టెర్మినల్స్ దగ్గర సాల్డరింగ్ చేయండి. అండ్ ఒక 2 ఎక్స్ట్రా వైర్స్ని ఆ అవుట్పుట్ టెర్మినల్స్ దగ్గర సాల్డరింగ్ చేయండి అవుట్పుట్ కోసం. అండ్ అవుట్పుట్కి మధ్యలో ఒక స్విచ్ని అయితే కనెక్ట్ చేసా. సింపుల్గా మన సర్క్యూట్ మొత్తాన్ని ఆన్ ఆఫ్ చేయడానికి ఈ స్విచ్ని యూజ్ చేయొచ్చు. బేసిక్ సర్క్యూటే, అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఫైనల్లీ మనకి బ్యాటరీ నుంచి వచ్చిన అవుట్పుట్ నెగిటివ్ని ట్రాన్సిస్టర్ లో థర్డ్ టెర్మినల్ కి సాల్డరింగ్ చేసా. అండ్ అవుట్పుట్ పాజిటివ్ ని ఆ LEDస్ పాజిటివ్ దగ్గర సాల్డరింగ్ చేసా. అండ్ దెన్ ఇటువంటి ఒక వైర్ని అయితే రెడీ చేసుకోండి. మీరు స్క్రీన్ పై జాగ్రత్తగా గమనించవచ్చు ఆ వైర్ని నేను ఎలా రెడీ చేశాను అని. అండ్ ఇప్పుడు ఈ 5 వైర్స్లో పాజిటివ్ని ఆ LED పాజిటివ్స్ దగ్గర అయితే సాల్డరింగ్ చేసా. అండ్ 4th వైర్ని వచ్చేసి 4th ట్రాన్సిస్టర్లో సెకండ్ పిన్కి సాల్డరింగ్ చేసుకుంటున్నా. ఈ విధంగా థర్డ్ ట్రాన్సిస్టర్లో సెకండ్ పిన్కి, అండ్ సెకండ్ ట్రాన్సిస్టర్లో సెకండ్ పిన్కి, అండ్ ఫస్ట్ ట్రాన్సిస్టర్లో సెకండ్ పిన్కి ఈ విధంగా ఒక్కొక్క వైర్ని అయితే సాల్డరింగ్ చేసుకోండి. మీకు అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి వీడియోని. అండ్ ముందుగానే కొన్ని PVC షీట్స్ని రెడీగా కట్ చేసి పెట్టుకున్నా. బాక్స్ తయారు చేద్దాం వీటితో. అండ్ ఫైనల్గా కాంపోనెంట్స్ అన్ని ఈ బాక్స్లో అసెంబుల్ చేసిన తర్వాత అవుట్పుట్ అయితే ఎలా వచ్చింది, బాగా వచ్చింది కదా. అండ్ సైడ్కి ఒక L-షేప్ PVC షీట్ని అయితే స్టిక్ చేసా. దానిపై ఆ వైర్స్ అన్నిటిని ప్రాపర్గా అసెంబుల్ చేసుకొని సూపర్ గ్లూతో స్టిక్ చేసుకున్నా. అవుట్పుట్ చూడొచ్చు మీరే.
అండ్ ఫైనల్లీ ఇప్పుడు దీన్ని అయితే టెస్ట్ చేద్దాం. దానికోసం సింపుల్గా ఒక ప్లాస్టిక్ కంటైనర్ అయితే తీసుకున్నా. అండ్ ఈ వాటర్ లెవెల్ ఇండికేటర్కి కింద ఒక చిన్న మోడిఫికేషన్ అయితే చేసా. మీరు చూడొచ్చు ఒక 2 PVC షీట్స్ని అయితే స్టిక్ చేసా. వీటిని మనం ఒక స్టాండ్లా యూజ్ చేస్తాం అనమాట. మీరు ఇప్పుడు వీడియోలో చూడండి. దీన్ని సింపుల్గా ఈ ప్లాస్టిక్ కంటైనర్కి ఇలా సెట్ చేసుకోవడమే. అప్పుడు మనకి ఇది ఇలా హోల్డ్ అవుద్ది. దానికోసం ఈ 2 PVC షీట్స్ని అయితే స్టిక్ చేసా. అండ్ ఇప్పుడు దీనిలో వాటర్ని అయితే ఫిల్ చేద్దాం. ఫస్ట్ స్విచ్ని ఆన్ చేసుకుంటా. అండ్ ఇప్పుడు దీనిలో వాటర్ని ఫిల్ చేయడమే. అండ్ చూడొచ్చు వాటర్ లెవెల్ అలా పెరుగుతున్న కొద్దీ ఇక్కడ మన లైట్ ఇండికేషన్ కూడా అలా పెరుగుతుంది. అండ్ వాటర్ ఎప్పుడైతే మనకు ఫైనల్లీ ఫుల్ అవుద్దో బజర్ అయితే బ్లో అవుద్ది అనమాట. అండ్ ఇది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకోసారి చూడండి. అండ్ వీడియోని ఎక్కడి వరకు చూసావంటే నీకు వీడియో ఎంతో కొంత నచ్చుంటుంది. ఈ వీడియోకి నేను 200 లైక్స్ టార్గెట్ ఇచ్చా. తప్పకుండా అందరూ కలిసి లైక్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీని బ్రీఫ్ టెస్టింగ్ మొత్తం మీకు వీడియోలో డీటెయిల్గా చూపించా. మీకు ఏ పార్ట్ అయినా అర్థం కాకపోతే వీడియోని ఇంకోసారి చూడండి. మ్యాథ్స్ ఫస్ట్ టైంకి అర్థమైపోద్ది. అంత డీటెయిల్గా వీడియోలు అయితే చూపించా. అండ్ దీన్ని ఎవరెవరు తయారు చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇటువంటి యూస్ఫుల్ గ్యాడ్జెట్స్ ఇంకేవైనా మీకు ఐడియాస్ ఉన్నట్లయితే వాటిని కూడా కామెంట్ చేయండి. తయారు చేయడానికి అయితే ట్రై చేస్తా. తప్పకుండా తయారు చేస్తా కుదిరినట్లయితే. ఇది ఫ్రెండ్స్ ఈ సండే వీడియో. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. ఒకటి చెప్పడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్డ్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్.